సో జబర్దస్త్ అనే ఒక షో మీకు సినిమా వేదికగా అయింది అనుకుంటున్నా, సినిమాని ఒక వేదిక అయింది అనుకుంటున్నా? లేదు సార్, నేను నాగార్జున గారి మేనల్లుడు సుశాంత్ బాబుది నా డెబ్యూ సినిమా కాళిదాసు 2008లో రిలీజ్ అయింది. ఇంకా అక్కడ స్నేహగీతం 2008. సో అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇది 2013 అప్పుడు వచ్చింది. సో నాకు సినిమానే ఫస్ట్, తర్వాత మధ్యలో జబర్దస్త్ వచ్చింది, మళ్ళీ సినిమాని కంటిన్యూ చేస్తున్నాను. సో బట్ టీవీ షోస్ అనేది చెప్తున్నా కదా సార్, ఇమీడియట్లీ కనెక్టివిటీ ఉంటుంది ఆడియన్స్కి. అంతే అంటున్నా. మీకు జబర్దస్త్ మీకు వేదిక అయిందా, సినిమా ముందు వేదిక అయిందా అంటున్నా? అది అక్కడికి వచ్చా. ఫస్ట్ సినిమానే, తర్వాత జబర్దస్త్కి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు సినిమానే. సో బట్ అనుకున్న సక్సెస్ అయితే నాకు జబర్దస్త్ ద్వారా రాలేదు. అంటే నా మిస్టేక్, నేను ఎక్కువ ఎపిసోడ్ చేయలేదు. మూవీస్లో చేసినప్పటికీ అవి ఆడలేదు కాబట్టి అదే అనుకున్న సక్సెస్ రాలేదు. సో ఏదో అలా నెట్కి వచ్చేస్తున్నా. సో జబర్దస్త్లో అంటే చంద్ర వీళ్ళందరికంటే మీరు కొంచెం సీనియర్ యాక్టర్ జనరల్గా. అప్పుడున్న దాంట్లో కొంచెం సీనియారిటీ ఉంది మీకు. వీళ్ళందరికీ టీమ్ లీడర్గా అవకాశం వచ్చింది కదా, దూది వెంకట్కి టీమ్ లీడర్ అవ్వాలని లేదా, లేకుంటే మీకు అవకాశం రాలేదా? అదే చంద్ర నా క్లోజ్ ఫ్రెండ్. యాక్చువల్లీ వాడు పిలిస్తేనే నేను జబర్దస్త్కి వెళ్ళాను. వాడు కొన్ని ఒక 20 ఎపిసోడ్లు 30 ఎపిసోడ్లు ఎంతో చేసిన తర్వాత అరే మామ రాలంటే నేను జబర్దస్త్కి వెళ్ళాను. అంతూ నాకు కూడా ఇంట్రెస్ట్ చేయడానికి. నాకంటే ముందు వాడు నా క్లోజ్ ఫ్రెండ్, వాడు సీనియర్ చంద్ర. సో ఇంకా ధనరాజు వీళ్ళంతా చలాకి చండి వీళ్ళందరూ నాకు వాళ్ళంతా ఎరా అనుకునే ఫ్రెండ్సే. మన వేణు బల్గం వేణు వీళ్ళందరూ. సో టీమ్ లీడర్ అనేది 50 ఎపిసోడ్లతో ఆ స్టఫ్ సరిపోదు. ఇంకా ఒక 200-300 ఎపిసోడ్లు చేసి ఉంటే 100 ఎన్నో అప్పుడు టీమ్ లీడర్ అయ్యేవాడిని డెఫినెట్లీ. అప్పటికే నేను ఇంకా సినిమాలకు వెళ్దాము, ఇది సరిపోతుందేమో ఈ 50 ఎపిసోడ్లు స్టఫ్ అని అనుకున్నా. అది మిస్టేకే, బట్ అప్పటికే అలా చేశాను అంతే. ఆర్థికంగా జబర్దస్త్ మిమ్మల్ని నిలబెట్టిందా? లేదు సార్, నాకు టీంలో ఇప్పుడు తమ్ముడు రచరవి నేను మేమంతా చేసేవాళ్ళము. అప్పట్లో టీమ్ లీడర్కి హైయెస్ట్ రెమ్యునరేషన్ కూడా చంద్రాది, మేబీ ఒక 1 lakh అనుకుంటా. నాకు ఒక 5,000, ఇంకా తమ్ముడికి రచరవికి ఒక 10,000 అట్లా ఇచ్చి మిగతాది చంద్ర తీసుకునేవాడు. ఎందుకంటే వాళ్ళకి టీడీఎస్ అవన్నీ కట్ చేసుకుంటారు కదా. అప్పటికేదో అలా ఆ మంత్కి అలా గడిచిపోవడం తప్పించి మనం ఫైనాన్షియల్గా నిలదొక్కునేది అయితే సినిమాలో నిలదొక్కున్నది లేదు సార్, సీరియస్లో దేంట్లో కూడా లేదు. ఇప్పటికే ఎవ్రీ మంత్ నేను షూటింగ్స్ బేస్ చేసుకునే ఉంటున్నా. నా వెనకాల రూపాయి డబ్బులు లేదు. డిఫాల్ట్లో ఏమన్నా ఈ మంత్ నాకు షూటింగ్స్ లేవనంటే అప్పు చేసుకోవాల్సి ఉంది, లేదంటే ఫ్రెండ్స్ దగ్గర అడుక్కోవాల్సి ఉంది. ఓకే. సో మీకు బాగా పేరు తీసుకొచ్చిన స్కిట్స్ ఏంటి? నేను చేశాను సార్, ఒక 4-5 లేడీ గెటప్లు చేశాను, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ చేశాను. బట్ నాకు తెలిసి దాదాపు 50 ఎపిసోడ్లో ఒక 10 ఎపిసోడ్ దాకా బాగా పేరు వచ్చి ఉంటుంది. సో అది ఆ టైంకి అది సరిపోయింది సార్, ఆ స్టఫ్ ఆ టైంకి. దానివల్ల కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఇంకా ఫర్దర్గా కూడా చేస్తే ఇంకా బాగుండేది. దాదాపు అందులో ఈజీగా ఒక 10 ఎపిసోడ్ల దాకా వైరల్ అయింటాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు మీకు ఉన్నంత సోషల్ మీడియా కూడా అప్పుడు లేదు, బట్ బాగా రీచ్ అయినాయి ఇప్పుడైతే ఆడియన్స్కి. ఒక్కసారి మళ్ళా మనం పాత రోజులకు వెళ్దాం. ఆ జబర్దస్త్లో మీరు నవ్వించినటువంటి ఆ స్కిట్స్ ఒక్కసారి మళ్ళీ మమ్మల్ని నవ్విస్తారా ఈ లైవ్లో? అదే నేను ఒక 70 ఏజ్ గ్రూపు ఇంచుమించుగా ఉన్నాను. షష్టి పూర్తి చేసుకోవాలి నాకు ఆ క్యారెక్టర్, ముసలోడు క్యారెక్టర్. సో ఇందులో అమ్మాయిలు సెలబ్రిటీస్ మామూలు వాళ్ళని పంపించే ఒక రోల్ చంద్ర చేస్తున్నాడు. అప్పుడు వచ్చే నాటికి స్వామియా షష్టి పూర్తిగా ఒక అమ్మాయి దొరుకుతుందా అన్న. రే ముసలోడా, షష్టి పూర్తికి అమ్మాయిలు కదరా ఆంటీలు అదే ఏదలే బా, ఎవరు చూపించు అంటే 2 లక్షలు ఏంది బా, 3 లక్షలు ఇస్తా కానీ చూపించు బా అంటే అక్కడ చూడు అని రోజా గారు చూడు, ఈమె మరి ముదిరిపోలా, ఈమె మీతో వద్దులే కానీ కొంచెం లేత ఉండేవాళ్ళని చూపించు బా అన్న. ఈ లోపల రోజా గారు గుర్రం చూసి ఆవిడేదో కోపంగా అన్నారు. తర్వాత అట్నా ఈ ముసలోనికి దసరా పండుగలో ఉంది కానీ అని ఓడనుకోని చంద్ర నా స్లాంగ్లో చెప్తాను, నా స్కిట్ అట్లే చేసిన. ఈ పక్క రేష్మిని చూపించే ఈమె ఓకేనా, ఈమె మరి లేత అయిపోలా అంటే మేకప్ తీసేస్తే ఆయన కూడా పాత ఆంటీనేలే అని వాడాను. అవునా సరేలే బా, బ్రోకర్ అంట అని పొడి ఒకటి పీక. అట్నా అంటే నువ్వు చేసేది పోకరంట సరేలే స్వామి ఏదో అన్నాడు కానీ అట్ట
ఇలా ఇలా చేసుకుంటూ వెళ్ళాను చాలా ఉన్నాయి. ఒకసారి రోజా అక్కని మామూలుగా నా అక్కని పిలుస్తా, ఆవిడ నవ్వు మీద స్కిట్ అది. దాంట్లో అన్న రోజా ఆంటీ నవ్వుతే రోడ్డు మీద రేకు పెట్టి బర్రని గీసేసినట్టు ఉంటుంది తెలుసా అని. మళ్ళీ ఆవిడ నీ సంగతి చెప్తా బయటకు వెళ్ళాక మామూలుగా కాఫీ తాగుతూ బాగా చేసేవాళ్ళు తమ్ముడు, అది వర్కౌట్ అవుతుంది నీకు అని ఆవిడ సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే ఒకసారి నాగబాబు అన్నయ్య దీంట్లో ఆయన నవ్వు మీద ఒకటి చమక్ చంద్ర వాడు ఒక లాయరు, తమ్ముడు రచ్చరవి ఒక లాయరు, క్వశ్చన్స్ వేస్తారు. నేను లేడీ గేటప్, ఇంట్లో పని ఆవిడ. మీ అయ్యగారు ఇంట్లో ఎలా ఉంటారంటే షార్ట్ వేసుకుని ఉంటారంటే అన్న అంటే షార్ట్. అలా కాదు, మనుషులతో ఎలా ఉంటారని చంద్ర అడుగుతున్నారు. అమ్మగారితో కోపంగా ఉంటారండి, నాతో ప్రేమగా ఉంటారండి. అలా కాదు, మామూలుగా ఆయన ఎలా ఉంటారు, ఆయన పర్సనల్ క్యారెక్టర్ అని ఇట్లా క్వశ్చన్స్ వేస్తున్నాడు. అది ఓ రోజు మేడెక్కుతున్నాడండి. ఏంటి ఒకటే మేడెక్కుతున్నాడా అని అనుమానం వచ్చి పొలోని ఫాలో అయ్యానండి. మేడెక్కేసేసి వాటర్ ట్యాంక్ మీద కిలకిలా కిలకిలా అని నోటు వేసుకుంటున్నారండి. అయ్యి పోవే ఏంటి సార్కి ఏమన్నా అయిందా అనుకుని, ఏంటి సారు మీలో మీరు నవ్వు వేసుకుంటున్నారు అని అడిగానండి. రాయేమండి ఇద్దరం కలిసి నవ్వు వేసుకుందాము అన్నారండి. అయ్యి పోవే అమ్మగారికి తెలిస్తే ఇంకేమైనా ఉంటుందండి నేను రానండి అన్నానండి. ఇలా చేసిన సందర్భాలు.